మనం బూత్ లెవెల్లోనూ యూనిట్లు అదేవిధంగా క్లస్టర్లు చేసుకున్నాం. కొన్ని బూత్ కన్వీనర్లు యాక్టివ్గా లేకపోతేనో అదేవిధంగా యూనిట్లు యాక్టివ్ లేకపోతేనో మీరందరూ కూడా కూర్చొని ఈ రోజు నుంచి ఎలక్షన్స్ అని చెప్పి మనకి ఇంకా డిక్లేర్ అయ్యేంత వరకు 2 రోజుల్లో రేపో ఎప్పుడో ఒకసారి మనకి టైం దొరుకుతూ ఉంది. దీన్ని ఏ విధంగా ప్లాన్ చేయాలో మనందరూ కూడా ప్లాన్ చేసుకోండి. మనం ఎందుకంటే మనకున్న టయాన్ని ఇంట్లో కూర్చోనో బయట కూర్చొని ఎక్కడో చోట వీలైన టయాన్ని రోజు ఎన్నికలే అని చెప్పి మనం పని చేస్తే ఒక ఆలోచన మీకు వస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దీని మీద టికెట్ అనౌన్స్ కానీ లేదా ఎలక్షన్లో నామినేషన్ లేనంటే ఆ రోజు సమయం మనకు చాలా తక్కువగా ఉంటుంది. ఆ విధంగా మనం పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికంతా కూడా ప్రణాళికబద్ధంగా పోవాలా, దీనికి కూడా ఊహ ఉండాలా. మీరు అందుకని ఈ రోజు నుంచి మీ పరిధిలో ఒకవేళ బూత్ కన్వీనర్లు యాక్టివ్గా లేకపోయినా ఉన్నీలేతను పెడుతూ నెక్స్ట్ ఏం చేయాలా, ఆల్టర్నేటివ్గా అక్కడ ఎవరిని పెట్టుకోవాలా అనేటువంటిది కూడా మీరు అందరూ కూడా దయచేసి ఈ రోజు నుంచి ప్లాన్ చేసుకోండి. నేను మళ్ళీ మీకు ఇంకోటి కూడా చెప్పాను, పుస్తకాలు ఇచ్చాము. ఆ డివిజన్స్లో యూనిట్ ఇన్ఛార్జులు 57 మంది చాలా సీరియస్ తీసుకోవాలి. క్లస్టర్ ఇన్ఛార్జులు కూడా అవసరం వస్తే మనుషులు పెట్టి కానీ ఎవరెవరు ఏ పార్టీకి ఉన్నారో ఏంటి అనేటువంటిది అది మీరు తీసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వాళ్ళకి వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లు కూడా మనం ఎక్కడ కూడా విమర్శించద్దని, వాళ్ళు కూడా జీవనోపాధి కోసమో వృత్తి ధర్మం కోసమో అధికారం ఉంది అనేటువంటి ఆ యొక్క ఒత్తిడికి లొంగో మనసు చంపుకొని వాళ్ళతో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ యొక్క ప్రయాణాన్ని వాళ్ళతో కలిసేటువంటి ఆ కలయికని మరో రకంగా కాకుండా మనం చెప్పండి, ప్రచారంలో మీరు పాల్గొనద్దండి, మేము తీస్తాం, మీకు సస్పెండ్ చేస్తారు ఇవన్నీ చెప్పి మనం వాళ్ళని కూడా రేపు ప్రభుత్వం వచ్చినా కూడా మీకు ఎవరికి ఇబ్బంది ఉండదు, మేము ఈ ఉద్యోగాలకు భద్రత ఉంటుంది అనేటువంటి చెప్పి సమన్వయం చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి నేను అందరికీ మనం చేస్తున్నాను. దీన్ని సీరియస్గా ఈ యొక్క తీసుకోవడం, అదేవిధంగా ఎన్నికల్లో మనం ఎక్కడెక్కడ తిరగాలా ఏం కదా అని వాటి మీద కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇంకా ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. ఎన్నికల్లో 5 సంవత్సరాలు కష్టపడినటువంటి చాలామంది ఉంటారు. ఈ కష్టపడినటువంటి వ్యక్తుల్ని ఆ బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత నా మీద ప్రధానంగా ఉందని భావించాం. ఒక దశలో రాజకీయాలకి దూరం అవుదామా మీ అందరితో కూడా మాట్లాడి, కారణం ఏంటంటే అధిక ప్రాధాన్యత క్రమాలు రాజకీయాల్లో మారిపోయాయి. మార్పు చాలా వచ్చింది. రాజకీయాల్లో సేవ అనేటువంటి దాంతోపాటు మరో రకంగా మరో ఆలోచన మార్గాలు కూడా రావడంతో సామాన్యులు మధ్యతరగతి కుటుంబీకులు రాజకీయాల్లో నడవలేరేమో అనేటువంటి ఆవేదన కూడా కలిగింది. కానీ నేను మీ అందరితో పని చేసుకొని 5 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కూడా మధ్యలో ప్రయాణంలో ఆపేసి, ఎందుకంటే నగరపాలక సంస్థ ఎన్నికల్లో చూసాం, పోలీసులు పెట్టి ఇబ్బంది పెట్టినా కూడా లక్షలు డిమాండ్ చేసి ప్రలోభ పెడితే కూడా నమ్మకుండా మేము పోటీ చేస్తామని చెప్పి ధైర్యంగా నిలబడినటువంటి అభ్యర్థులు ఓడిపోయినా కూడా ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారు. దాంట్లో డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. అంతేకాకుండా రకరకాల అవమర్యాదలకు గురయ్యారు. అన్ని గురైనా కూడా అంతర్గతంగా కొంతమంది పలు రకాలుగా మీ ఓటమికి కానీ లేదా ఏకీకరించుకోవడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి కుగన రాజకీయవేత్తలు ఉన్నప్పుడు కూడా మనసులో దాచుకున్నాం. కారణం మన పార్టీ వాడే ఓర్చుకున్నాం, భవిష్యత్తులో వాటిలో కూడా కనువిప్పు కలుగుతుందేమో, కలకపోతే కనువిప్పు కలిగేటట్లా మనం భవిష్యత్తులో ప్రవర్తిద్దామనే దీంతో మా మంచి లక్ష్యంతోనే మనందరూ కూడా మౌనంగా ఉన్నాం. ఈ విధంగా పలు రకాలుగా ఆలోచించాం. కేసులు పెట్టడం, ధర్నాలు, అదేవిధంగా 2000 మన లోకేష్ బాబు వచ్చినప్పుడు చెప్పారు, 2019 వరకు కూడా నా మీద కేసులు, ఇప్పటికీ నా మీద కూడా విపరీతం కేసులు పెట్టారు. ఇన్ని కేసులు పెట్టి నా మీద, మహిళల మీద రకరకాలుగా మీ అందరి మీద కేసులు పెట్టిన తర్వాత మనం యుద్ధంలో పారిపోతే తిరిగి వాళ్ళం అవుతాం, యుద్ధం చేద్దాం అనే దానికి సిద్ధమైనామని చెప్పి మనం చూస్తున్నాం. అది ఎంతవరకైనా సరే, ఏ స్థాయికైనా సరే అవతల అభ్యర్థితో దేంట్లో కూడా తగ్గకుండా యుద్ధం చేద్దామని ఒక ఆత్మస్థైర్యంతో, ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు ఈ సమావేశం కూడా పెట్టామని చెప్పి మనం చేస్తున్నాం. దానికి మీరందరూ కూడా ఆయుక్తం కావాలి. మనస వాచ కర్మేణ మీకు ఒకటే చెప్తున్నా, పని చేసిన వాళ్ళకి ఎవరికే కానీ నా జీవిత కాలంలో నేను అన్యాయం చేయను. నమ్ముకున్న వాళ్ళకి ద్రోహం చేసినటువంటి సందర్భాలు జీవితంలో లేదు. అదేవిధంగా రాబోయే కాలంలో మనం శాసనసభ్యుడైతే
మీ ఇంట్లో శాసనసభ్యుడిగా మీ సొంత అన్నో తమ్ముడో మీ ఇంట్లో పెద్దనో ఎమ్మెల్యే అనేటువంటి భావన అది నేను కల్పిస్తాను. చాలామంది ప్రజాప్రతినిధులు చూసింటారు, కలవాలంటే వాళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర పోవాలంటే ఎంత బహుదూరంలో మిమ్మల్ని ఉంచుతారో ఒకసారి ఆలోచించండి. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, 5 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి ఒక పని అడిగితే నేను ఫోన్ చేయకుండానో లెటర్ ఇవ్వకుండానో వెనక్కి పంపిన ఒక్క ఉదాంతం ఎవడైనా చెప్పగలనా అని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు అదే తెలుగుదేశం కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దగ్గరికి పోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి అతను కల్పించాడు. శాసనసభ్యుడు అంటే కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. అదేవిధంగా ఆర్థికంగానో మరింత ప్రయోజనాలు లేనప్పుడు పార్టీని దృష్టిలో పెట్టుకొని కార్యకర్తకు అండగా ఉండాలి. నేను ఒక వ్యక్తి అడిగాడు, అన్న మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో నీకు ఎగనైజ్ చేశాడు 14లో, వీళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నావు తప్పు కదా అని. నేను అతను చెప్పాను, ఒక నాయకుడు ఇప్పుడు మనతో లేడాను, ఒక గొప్ప నాయకుడు అయిపోయి బయటికి పోయాడు. నేను ఒకటే చెప్పాను, ఒక శాసనసభ్యుడిగా ఒకరు ఏదైనా కాంట్రాక్ట్ వేరే ఆదాయం వచ్చిందంటే మీరు కొట్లాడండి, మీకే ఇస్తాం, చేద్దాం. ఒక బదిలీ ఏదైనా అధికారం ఉంటే మా బంధువు ఉన్నాడని చెప్పి వింటాం. ప్రభుత్వ పరంగా ఏవైనా ఆరోగ్యం పట్ల వచ్చేటువంటి వైద్య సదుపాయాల్లో కానీ, అదేవిధంగా చదువుకోవడానికి ఏదైనా స్కాలర్షిప్లు కానీ, ఏ కులము ఏ మతం ఏ పార్టీ కూడా ఇచ్చినా 2 విషయాల్లో నేను సడలింపిస్తా, పార్టీ చూడు కులం చూడు అని చెప్పాను. అది మీరందరూ కూడా అలవర్చుకోండి. నియోజకవర్గాల్లో కానీ వార్డుల్లో కానీ మనం అంత సౌరభావంతో అంత మానవత్వంతో ఆ ప్రాంతాల్లో వ్యవహరిస్తే తప్పకుండా ఆ లబ్ధి పొందిన వ్యక్తి మర్చిపోవచ్చు, కానీ భగవంతుడి దృష్టిలో ఏదో రకంగా ప్రయోజనం వస్తుంది. దాన్ని అలవర్చుకొని మనందరూ కూడా ముందుకు సాగుదాం. ఈ విధంగా ఒక మంచి ఉద్దేశంతో, లక్ష్యంతో, ఆలోచనలతో, విధానాలతో, ఓ వ్యవహారంతో, వ్యక్తిత్వంతో ముందుకు సాగితే భవిష్యత్తులో తప్పకుండా ఎవరు అండదండలు లేకపోయినా ప్రజల అండదండలు ఉంటాయి, లేదా భగవంతుని అండదండలు ఉంటాయి. దాన్ని మనం మీరందరూ కూడా సామాజిక స్పృహ బాధ్యత ఉన్న వ్యక్తులుగా, అనేక రకాలుగా కష్టాలు అనిపించిన వ్యక్తులుగా, సమాజంలో కొంత పని చేద్దామనేటువంటి వ్యక్తులుగా మీరందరూ కూడా మనం తీర్చిదిద్దాం ఈ నియోజకవర్గంలో. కాబట్టి ఆ కోవలో, ఆ మార్గంలో పయనించడానికి కూడా భవిష్యత్తులోను కానీ ఈ నేటి నుంచి కానీ ఆ మార్గంలో పయనిద్దామని చెప్పి మనందరూ తెలియజేస్తున్నాను.